గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరచూరి, ప్రస్తుతం పరచూరి సుధాకర్. నేను యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చేయబోతున్నాను. బురిపాలెం గ్రామం నుంచి అందరికీ కనుమ ప్రత్యేక శుభాకాంక్షలు. సంక్రాంతి. బురిపాలెం అనే గ్రామం గురించి ఇంటి పేర్లు, కమ్మవారి చరిత్రలోని ఇంటి పేర్లు, ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటి పేర్లని పరిశీలిద్దాం. కమ్మవారు పెద్ద కమ్మవారిగా పేర్కొని పడతారు. బురిపాలెం అంటే వెనకటి తరాల నుంచి అలా కొనసాగుతుంది. వాళ్ళలో ఒకటి పరుచూరి వారు, కమ్మ వంశస్థుల్లో పెమ్మసాని వారు, ఎలకాటూరి వారు, రావెళ్ళ వారు, శాఖమూరి వారు, గోగినేని వారు కృష్ణా జిల్లా నుంచి, ముక్కామల వారు చిన్నపరి నుంచి, ఘట్టమనేని వారు, ఉమ్మలనేని వారు, కిలారి వారు, నర్రావుల వారు, ఈ ఇంటి పేర్ల గల వారు బురిపాలెంలో ఉన్నారు. బురిపాలెం అనే గ్రామంలో చెప్పిన పేర్లు పరుచూరి, పెమ్మసాని, ఎలకాటూరి, రావెళ్ళ, శాఖమూరు, గోగినేని, ముక్కాముల, ఘట్టమనేని, ఉమ్మలనేని, కిలారి, నర్రావుల. అయితే ఈ వంశబలం అనేది అందరికీ అవసరం. కాబట్టి అంటే ప్రత్యేకంగా కమ్మవారిని ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వంశాభివృద్ధికి ఇంటి పేర్లు అవసరం. కాబట్టి ఈ ఇంటి పేర్లు చదివాను. పరుచూరి, పెమ్మసాని, ఎలకాటూరి, రావెళ్ళ, శాఖమూరు, గోగినేని, ముక్కామ చిన్నపరి నుంచి వచ్చిన వాళ్ళు, ఘట్టమనేని, ఉమ్మలనేని, కిలారి, నర్రావుల. ఇవి బురిపాలెం అనే గ్రామంలో కొనసాగుతున్నవి. బురిపాలెం అనే గ్రామం నుంచి వచ్చిన కమ్మ వంశస్థులు మొత్తం అందరూ మద్రాసు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా నుంచి ఎక్కువ వెనకటి తరాల్లో ఇక్కడికి ఉమ్మడి మద్రాసు స్టేట్ నుంచి ఇక్కడ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి కొంచెం నెల్లూరు ప్రాంతం నుంచి తంజావూరు జిల్లా నుంచి అలా ఇక్కడికి గుంటూరు జిల్లాలోని బురిపాలెం తెనాల దగ్గర చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు యువతరానికి నేను తెలిపేదంటే, మీ వంశవృక్షాలని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి తెలుసుకోవాలని ప్రయత్నం. బురిపాలెం అనే గ్రామం ఈ ఇంటి పేర్లతో కమ్మ వంశస్థులు మొదటి నుంచి కొనసాగుతున్నారు. అందరూ వంశవృక్షాలని రాసుకోండి. గ్రామాల్లో అందరినీ పలకరించడానికి ప్రయత్నం చేయండి. సొంత గ్రామాల్లో ఉన్న మనుషులను తెలియపోవటం వల్ల మీరు భవిష్యత్తులో ఫెయిల్ అవుతారు. గ్రామస్తులతో కలివిడిగా తిరగటం అలవాటు చేసుకోండి. మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా గ్రామమే మన అభివృద్ధికి కీలకంగా మారుతుంది. ఉదాహరణకి మన హీరో కృష్ణ గారికి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉంటే ఊరే ఆయనకు ఆదరణగా నిలబడి ముందుకెళ్ళే దారి చూపించింది. ఊరిని ఎవరు మరవద్దు. ఈ సంక్రాంతిలో మీ వంశవృక్షాలని పెద్దవారిని అడిగి రాసుకోండి. కానీ బురిపాలెంలో మాత్రం నేను చెప్పగలిగిన కమ్మ వంశస్థుల్లో పరుచూరి, పెమ్మసాని, ఎలకాటూరి, రావెళ్ళ, శాఖమూరి, గోగినేని, ముక్కాముల, ఘట్టమనేని, ఉమ్మలనేని, కిలారి, నర్రావుల. నా ఊర్లో నా మనుషులు ఎవరు తెలియరనే భావన నువ్వు ఎంత దూరం వెళ్ళినా కూడా నిన్ను పలసం చేస్తుంది. కాబట్టి వంశవృక్షాన్ని ఎప్పటికీ మీ వెంట ఉంచుకోండి. వంశబలం అనేది అందరికీ ముఖ్యమైనది. మన మధ్యతరగతిలో హీరో కృష్ణ గారు ఎదగటానికి ఉమ్మడి మద్రాసులోని మంచి రైటరు ఇప్పుడు ఐతానగర్కు సంబంధించిన చక్రపాణి గారు, ఆయన ఇచ్చిన సహకారం కృష్ణ గారికి ఎంతో ఉపయోగపడింది. అలాగే వంశఫలాన్ని కూడా ఉపయోగించుకోండి. మన ఎదుగుదలకి వంశవృక్షం కూడా ఉపయోగపడుతుంది. ఒకరికొకరు సహకరించుకొని సంక్రాంతిని శుభంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. మీ పరచూరి సుధాకర్. ఎవరో ఒకళ్ళు సహకరిస్తేనే మనకి
ఎక్కడో ఒకసాట ఎవరో ఒకళ్ళు మనకి గ్రిప్ అంటే ఏదో గ్రిప్ ద్వారానే మనం ముందు కొనసాగలుగుతాం. మన తరాలు మనం మర్చిపోవద్దు. మన సొంత కుటుంబ సభ్యులనే మన గ్రామస్తులు కూడా అందరూ సహకరిస్తూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా గ్రామానికి తోడ్పడటం ద్వారా మన కీర్తి ప్రతిష్టలు పెంచుకుందాం. ముందు గ్రామం, తర్వాత దేశం, దేశం తర్వాత ప్రపంచం, ఇలా మన యూనిట్గా మారాలి. ఇప్పుడున్న తరాలు భవిష్యత్ తరాలకి ఆదర్శంగా మీ వంశవృక్షాలని పొందుపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పరశు సుధాకర్. ఖమ్మం వస్తుడుగా చెప్పట్లేదు, ఎవరి తరం వాళ్ళు వంశవృక్షాలని ముందుకు తీసుకెళ్ళాలి. గ్రామస్తుల్ని పిలిపించుకొనైనా, మీరు ఉన్నత స్థానంలో ఉన్నవారైనా సరే మీ గ్రామస్తుల్ని పిలిపించుకొని పరిచయాలు చేసుకోండి. భావితరాలకి ముందు ఆదర్శంగా ఉండండి. గ్రామాలు తెలియనట్టుగా ఉండటం వల్ల భవిష్యత్తులో మీ కీర్తి ప్రతిష్టలు దిగజారిపోతాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి. గ్రామం ఎంత ఎదిగినా కూడా గ్రామాలని మరవద్దు. మీ పరశు సుధాకర్. ముందు తరాలకి నేను సూచన చేస్తున్నాను. మీకున్న పదవి తాత్కాలికమైంది. కుటుంబ బంధాలు, అనుబంధాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. పదవి తాత్కాలికమైంది. అందరితో కలివిడిగా ఉండండి. మీ గ్రామస్తుల్ని ఏ గ్రామస్తులని అందరినీ కలుపుకోండి. అందరికీ ధన్యవాదాలతో మీ పరశు సుధాకర్. ప్రత్యేకంగా ఈ తరం కోసమే మేలుకొల్పుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలతో.